బాబా ఏంటి గుంటూరు పార్లమెంట్ లో ఈసారి ఇక్కడ గెలిపేవారు ఉండొచ్చు అంటారు. ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి కిలార్ రోషే గారు పోటీ చేస్తున్నారు. మరి వీరిద్దరిలో ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉందంట? పెమ్మసాని చంద్రశేఖర్ గెలుస్తాడు. ఎందుకు పెమ్మసాని చంద్రశేఖర్ గెలుస్తారు? ఆయన మంచి నాయకుడు. అది అంటే కిలార్ రోషే గారు మంచి నాయకుడు ఏం కాదంటారా? అంత నాయకుడేం కాదు. పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన విద్యావంతుడు, చదువుకున్నోడు, అమెరికా నుంచి వచ్చాడు. ఏది సేవ చేద్దాం, డబ్బులకి ఆశించి కాదుగా, ఏదో జనానికి సేవ చేయాలని వచ్చాడు. డబ్బు సంపాదించుకున్నాడు, అమెరికాలో ఉంటాడుగా, జనానికి మంచి చేద్దామని వచ్చాడు పెమ్మసాని. కిలార్ రోషి వీళ్ళందరూ గెలవరు. జనాలు వచ్చేసి మనోహర్ గెలుస్తాడు. ఈ గుంటూరు ఎంపీ వచ్చేసి పెమ్మసాని గెలుస్తాడు. లేదు. అంటే ఏంటి పెమ్మసాని గారు ఇక్కడ మరి లోకల్ నాన్ లోకల్ అంటున్నారు. మరి ఏంటి లోకల్ ఏముంది, అమెరికా నుంచి ఇక్కడ సెట్ అయ్యాడు. ఇక్కడికి వచ్చి ఏది జనాన్ని సేవ చేద్దామని వచ్చాడు. మళ్ళీ వెళ్ళడుగా. ఏది సేవ, ఇప్పుడు డబ్బు కావాలంటే ఆయన అక్కడే ఉండి సంపాదించుకుంటాడుగా. ఏది సేవ చేద్దాం జనానికని, జనానికి కష్టాలు చూసి ఎంపీగా నిలబడుతున్నాడు. అయితే గెలుపు ఇక్కడ పెమ్మసాని గారి. పెమ్మసాని ఎంత మెజారిటీ గెలుస్తారు? మెజారిటీ మనం చెప్పలేం కానీ పెమ్మసాని గ్యారెంటీ గెలుస్తాడు. మనోహర్ గారికి ఎట్లా ఉంటుంది? మనోహర్ బాగా డౌట్ లేదు అసలు. మనోహర్ గెలుస్తాడు. ఆయన ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు? 40-50 వేలు మెజారిటీ వచ్చింది, గ్యారెంటీకి వచ్చింది.